మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ కొన్ని బిల్స్ ను అంటే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ ను ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కోసం రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఈ విషయంలో కూడా స్టేట్ గవర్నమెంట్ కి గవర్నర్ కి చాలా సందర్భాల్లో పడట్లేదు అనమాట. దాంతో పాటు గవర్నర్ స్టేట్ లో ఉండే యూనివర్సిటీస్ కి ఛాన్సలర్ గా వ్యవహరిస్తారు. పూంచి కమిషన్ చెప్పింది ఈ ఛాన్సలర్ గా వ్యవహరించడం అనేది ఆల్రెడీ గవర్నర్ యొక్క రోల్ పెరిగిపోతుంది, గవర్నర్ కి ఓవర్ బర్డన్ అవుతుంది ఈ ఛాన్సలర్ గా ఉండే విషయం అని చెప్పి. సో గవర్నర్ అంటారు కొన్ని సందర్భాల్లో అన్ని నాకు రావాలి, అన్ని నాకు తెలియాలని. అసలు గవర్నర్ పాత్ర ఏంటి? గవర్నర్ ఒక సింబాలిక్ హెడ్డా, కేవలం కాన్స్టిట్యూషనల్ హెడ్డా, కేవలం సెరిమోనియల్ హెడ్డా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. గవర్నర్ హ్యాస్ ద రైట్ టు కన్సల్ట్, రైట్ టు వార్న్ అండ్ రైట్ టు ఎంకరేజ్ ద గవర్నమెంట్. అట్ ద సేమ్ టైమ్ గవర్నర్ ఓన్లీ రబ్బర్ స్టాంప్ మాత్రమే కాదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఒక పర్టికులర్ ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 163. ఆర్టికల్ 163లో ఒక స్పెషల్ మాట ఉంది, అది ప్రెసిడెంట్ కూడా లేదు. గవర్నర్ జనరల్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన మాట వినాలి, కానీ కొన్ని సందర్భాల్లో గవర్నర్ డిస్క్రిషన్ వాడొచ్చు, అంటే గవర్నర్ విచక్షణ వాడొచ్చు. ఏది గవర్నర్ విచక్షణ కిందకు వస్తుందో అది గవర్నర్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి. ఈ విచక్షణ అనే మాట ఆర్టికల్ 74లో ప్రెసిడెంట్కి లేదు, కానీ ఆర్టికల్ 163లో గవర్నర్కి ఉంది అనమాట.